'పంకీ' ట్రైలర్ రివ్యూ. 'నాగవంశి ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయండి. ఇంకా ఈ మూవీ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దన్నాడు. ఎక్కడుంది ఎంటర్‌టైన్‌మెంటు? డాక్టర్ ఏమో మీ అమ్మకి ఆపరేషన్ చేయాలంటాడు. వాడేమో నాకు ఆపరేషన్ రాదంటాడు. మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి గదా! ఇంకో డైలాగ్ ఉంది. 10థ్ క్లాస్‌లో నువ్వు ఫస్ట్ క్లాసా అంటే, కాదు 10థ్ క్లాసే అంటాడు. ఈ డైలాగ్ వింటే కనీసం 90స్ వాళ్ళకే నవ్వు రాదు. అలాంటిది ఇప్పుడు మనకెలా నవ్వొచ్చిద్ది? కోడళ్ళనత్త కోడలు అంటే గలీజంట. అల్లుడిని మామ అల్లుడంటే గలీజ్. వీటినేనా వీళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పుకుంటుంది. వీటికంటే ఎప్పుడో 90స్‌లో వచ్చిన 'రాజేంద్ర ప్రసాద్' మూవీస్‌లో ఉండే డైలాగ్ వీటికంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకొన్ని డైలాగ్స్ ఉన్నాయి. 2000లో 5,000 చీర చూపించమనిద్ది. ఫ్రెండ్ ఏదైనా హెల్ప్ కావాలిరా అంటే అందరిని వాడింట్లో పనుకోమంటాడు. ఒరేయ్ మాట వరుస అనరా అంటే వరుసగా పడుకోమంటాడు. ఇంకా ఇంకొక డైలాగ్ ఉంది. "నువ్వు ఏ కర్రీ పాయింట్‌లో డబ్బులు కొట్టవు గదా!" అంట. ఇదేం డైలాగో నాకర్థం గాదు. ఈ డైలాగ్స్ కంటే 'జబర్దస్త్‌లో' డైలాగ్స్ చాలా అంటే చాలా మేలు. అనుదీప్ గారు మీరు మారాలండి. జాతిరత్నాలు అనుదీప్ ఎక్కడ? ఇప్పటి ఈ అనుదీప్ ఎక్కడ? నాకెందుకో జాతిరత్నాలు గూడా నవీన్ పోలిశెట్టి వల్ల హిట్ అయిందనిపిస్తుంది. ఎందుకంటే 'ప్రిన్స్' మూవీలో ఇప్పటి ఈ మూవీలో రెండిట్లో డైలాగ్స్ సిమిలర్ గానే ఉన్నట్లు నాకనిపిస్తుంది. ఇంకా 'విశ్వక్షేణ' గురించి మాట్లాడుకుంటే తన యాక్టింగ్ గూడా ఆర్టిఫిషియల్ అనిపిచ్చింది. ఈ మూవీ కూడా అలా ఇలాగే పోయిద్దేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇంకా 'నాగవంశి' విషయానికొస్తే తనకి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి సినిమాకి స్టోరీ ఉండదు, ఎమోషన్ ఉండదు. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ అంటాడు. దానికోసం డబ్బులు కట్టి సినిమా హాల్‌కి ఎళ్ళాల్సినంత అవసరం లేదు. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ అంటే ఇన్‌స్టా రీల్స్ ఉన్నాయి, యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌కి సినిమా హాల్‌కెళ్ళి డబ్బులు వదిలించుకోవాల్సిన అంత అవసరం మాకైతే లేదు. నాకైతే ఏ ట్రైలర్ అయితే వర్కౌట్ అవ్వలేదు. దీని మీద నీ ఒపీనియన్ కింద కామెంట్ చేయి. నచ్చితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకో.